వెల్కమ్ టు ఐజీ మీడియా. సో న్యాచురల్ వేస్ ఏమున్నాయి డయాబెటీస్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి ఇంట్లో నలుగురుంటే ఒక్కరికైనా ఉంది, అంతలా వచ్చేసింది షుగర్. ఇప్పుడు మనం ఏదైనా జ్వరం, దగ్గు, జలుబు ఇలా వాటి కోసం హాస్పిటల్కి వెళ్ళినా టెస్ట్లు చేస్తూ ఉన్నారు షుగర్ ఉందా లేదా అని. సో ఎందుకు ఈ షుగర్ వ్యాధి ఇంతలా పెరిగిపోయింది? న్యాచురల్ వేస్తోని దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకోవచ్చా? ఏం చెప్తారు? 2000లోనే రాజీవ్ దీక్షిత్ గారు, అంటే వాగ్భటుడి అనుచరులుగా చెప్పుకోవచ్చు, అష్టాంగ హృదయం అనే శాస్త్రాన్ని అనుసరించి ఆయన చేసిన సర్వేలో అప్పటికి 70% పాపులేషన్లో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇప్పుడు ఇక మనం ఇంకొక 2-3 ఏళ్ళు ఎదరికెళితే ప్రస్తుతానికైతే ఇది 80-90% ఉంది. 100% కూడా డయాబెటిక్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఇంట్లో నలుగురుంటే ఒక్కళ్ళకి షుగర్ అంటున్నారు. కాదు, ఆ ఒక్కళ్ళు ఎవరో షుగర్ లేకుండా ఉంటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా షుగర్ బారిన పడిపోతున్నారు. 100% కరెక్ట్ మాట. దీనికి కారణం ఏంటి అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఈ జర్నీ మొదలుపెట్టిన తర్వాత నేను ఇక్కడికి వెజిటబుల్ థెరపిస్ట్గా వెజిటబుల్ థెరపీ అనేది సశాస్త్రీయంగా నేర్చుకోవటానికి ముందు, అంటే ఏదో ఎక్కడో గూగుల్లోనో ఎక్కడో సెర్చ్ చేసి దానికి ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ని చూసి నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు, మన జాతక చక్రాన్ని, ఒక మనిషి యొక్క జాతక చక్రాన్ని అనుసరిస్తూ, అంటే ఇక్కడ మనకు వచ్చే ప్రతి రోగము ఒక గ్రహానికి సంబంధించినటువంటి రిలేషన్తో ఉంటుంది. ప్రతిదీ కూడా ఎనర్జీ ఫార్మేషన్లో ఉంటుంది. మన శరీరం అంతా కూడా కణజాల నిర్మాణం, ఆ సెల్స్కి కావలసినటువంటి భౌతిక పదార్థం ప్లస్ శక్తి, అంటే కంటికి కనపడని శక్తిలో మార్పులు, కంటికి కనిపిస్తున్నటువంటి రసాయనిక మార్పులు, ఈ రెండింటి యొక్క అనుసంధానమే మనం అనుభవిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. అంటే దాన్ని నేను దిస్ ఈజ్, అది రోగము ఇంకొకటో మనం మాట్లాడక్కలే, ఇది మన శరీరంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీని మీద మనకి అవగాహన తగ్గిపోవడం వల్ల, అంటే శక్తి అనేది, పవర్ అనేది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే బేసిక్గా నేను వెజిటబుల్ థెరపీకి ముందు ఫస్ట్ నేర్చుకుంది ప్రాణిక్ హీలింగ్. నేను ఒక ప్రాణిక్ హీలర్ ప్రాక్టీషనర్గా ప్రాక్టీస్ చేస్తూ సన్ స్పిరిచువల్ సొసైటీ, అంటే సూర్య ప్రాణ చికిత్స విధానం, సన్ ప్రాణ అంటే మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, సన్ ప్రాణ, సూర్య ప్రాణ చికిత్స, దీని మీద అవగాహన తెచ్చుకొని దాని మీద రీసెర్చ్ చేస్తూ ప్రాణిక్ హీలర్గా ప్రాక్టీస్ చేస్తూ వీటి మీద రీసెర్చ్ మీద వెళుతున్నప్పుడు నేను పొన్నగంటి కూర, మనకి అంటే చాలా రకాలు చేదుగా ఉండేవి షుగర్కి పనిచేస్తాయి. ఎందుకంటే ఇది షుగర్ అనగానే తీపి వ్యాధి, అతిమూత్ర వ్యాధిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అతిమూత్ర వ్యాధి ఎందుకు వచ్చింది? మీరు LDL HDL గురించి విన్నారా? హై డెన్సిటీ లిపోప్రోటీన్, లో డెన్సిటీ కదా. ఇక్కడ మనం మాట్లాడుకుంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది పూర్తిగా పచనం అయితే LDG అంటే లో డెన్సిటీ గ్లూకోజ్ అవ్వకపోతే హై డెన్సిటీ గ్లూకోజ్, అంటే ఒక కొత్త ఎబ్రివేషన్ రాబోతుంది, LDG HDG. మనం తిన్న ఆహారం ఏమవుతుంది, మన శరీరంలో జీర్ణక్రియకి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు మన శరీరంలో ఉన్నప్పుడు అవి ఆయా ఆర్గాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పాడు చేస్తాయి. ఏమేమి పాడవుతున్నాయి? మనం పొట్టలో వేస్తే ఆ డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పాడవుతుంది, లార్జ్ ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. దీని ప్రభావం మనకి లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ పక్కనే లివర్కి సంబంధించినటువంటి గాల్ బ్లాడర్ ఉంది, గాల్ బ్లాడర్ దగ్గరలోనే ప్యాంక్రియాస్. ఇవన్నీ జీర్ణక్రియ వ్యవస్థని పాడు చేసే పదార్థాల వల్ల పాడవడంతో మనం అయితే HDG లేకపోతే LDG వీటి మీద ఇబ్బంది పడుతున్నాం. మనం మార్చుకోవాల్సింది ఏంటి? షుగర్ తగ్గాలి అంటే జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుచుకోవాలి ఫస్ట్. అంటే ఆకలేస్తేనే భోజనం వేయాలి. ఆకలి ఎందుకు వేస్తుంది? శారీరక శ్రమ చేస్తే ప్లస్ అరుగుదల వ్యవస్థ బాగుండే. లోపల వేసాం, ఆకలి వేయలేదు అంటే తిన్నది పచనం అవ్వలేదు, అందుకని మీకు గేట్ ఓపెన్ చేయలేదు. మీరు చూడండి, షుగర్ వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది, ఒక్కొక్కసారి నీరసంగా ఉన్నప్పుడు నోరు జిగురుగా అయిపోయి ఉప్పగా ఉంటుంది. అంటే నీరసంగా ఉంది, నాకు సోడియం కావాలి అని
ఎక్స్ప్రెస్ చేస్తుంది బాడీ. ఉప్పగా ఉండేవి ఏమైనా తీసుకో. మీరు కొంతమందికి స్వీట్ ఇష్టం, కొంతమందికి కారం ఇష్టం, కొంతమందికి ఉప్పు ఎక్కువ వేసుకోవడం ఇష్టం. ఇప్పుడు చూడండి, మీకు వడ్డించినప్పుడు భోజనంలో వడ్డంతో పాటు ఉప్పు వేస్తారు, సాల్ట్ వేస్తారు. ఎందుకు అంటే వంట చేసేవాడి స్థితిగతులను బట్టి వాడు ఉప్పు వేస్తాడు, వాడికి తెలిసిన రుచి. కానీ మీ బాడీ, మీ మెటబాలిజం సిస్టమ్ వేరు. అందుకని మీరు ఎక్స్ట్రా కావాలనుకుంటే దాన్ని కలుపుకుంటారు, అందుకని వేస్తారు. మనమేమనుకుంటాం, చివరిలో తినే మజ్జిగ అన్నానికి ఇప్పుడే ఏం తొందర వచ్చింది, ఉప్పు వేసారు అనుకుంటాం. కానీ ఒరిజినల్గా వాడి స్థితిలో వాడికి కోపంగా ఉన్నాడు, వాడికి ఉప్పు ఎక్కువ తినాలనిపిస్తుంది, ఉప్పు వేస్తే ఎక్కువ వేస్తాడు. ఎందుకంటే వాడు బ్రెయిన్ పని చేయట్లేదు, ఆ సెన్సారీ ఆర్గాన్స్ పని చేయక కోపంతో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి. అందుకనే మన భావోద్వేగాలు బాలేనప్పుడు వంట చేయకూడదు, మన భావోద్వేగాలు బాలేనప్పుడు భోజనం తినకూడదు. దుఃఖంతో ఉన్నప్పుడు మీరు భోజనం తింటున్నారు అనుకోండి, మీకు ఆ సెన్స్ తెలియక ఎక్కువ తినేయచ్చు. అందుకని మనం వంట చేస్తే ఆ వంటని మనం మన చేతుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మన భావోద్వేగాలే మన ఆరోగ్య స్థితిగతులు. ఇక్కడ ఏమైంది, మీ మనసు పాడైపోయింది, లిమిట్ లేదు. మీరు తిన్నది వంట పట్టట్లేదు అంటాం, మనసు బాగాలేనప్పుడు తిన్నది ఒంటికి తీసుకోవట్లేదు అంటే అది పచనం అవ్వట్లేదు, అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వట్లేదు. అందుకని మన శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, పాడైపోయింది, చెప్తూ ఉంది. మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు, అందుకని అలాంటి సందర్భాల్లో లంకణం పరమౌషధం అన్నారు. అంటే మనకి అందుకే శాస్త్రీయ పద్ధతిలో మనకి ఏకాదశి అనేది ఒక తిథి వస్తుంది. అవును, 11 రోజులకు ఒకసారి మనం ఉపవాసం చేయగలిగితే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలం. లంకణం పరమౌషధం. నేను చెప్పేస్తానమ్మా, మెంతులు నానబెట్టుకుని ఆ పొద్దుటే లేచి నవలేస్తే షుగర్ తగ్గిపోతుంది. కొన్ని వేల మంది చేశారు, తగ్గలేదే. ఏదో ఆకు ఉంటుంది, దాన్ని మనం గోరువెచ్చటి నీళ్ళలో మరగబెట్టుకుని తాగితే షుగర్ తగ్గిపోతుంది. చాలా మంది తాగారు, తగ్గలేదే. అంటే అందరి మానసిక స్థితి ఒకటి కాదు. కొంతమంది అవతల వాడు తిడుతున్నాడని బాధపడుతూ ఉండడం వల్ల ఇబ్బంది పెడుతుంది. కొంతమంది తను చేస్తున్న పనిలో పరిణితి సాధించలేదు, విజయాన్ని సాధించలేదు, ఓటమి అనే దాన్ని భరించలేక మానసిక స్థితి బాగాలేదు కాబట్టి షుగర్ తగ్గట్లేదు. అంటే బాధపడడానికి, మనసు చెడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని రకాల కారణాలు ఇక్కడ మనకి ఉపయోగపడుతున్నాయి. కానీ ఎన్ని కారణాలున్నా ఏకాదశి తిథి రోజు చేసేటువంటి ఉపవాసం ప్రకృతితో మిమ్మల్ని మమేకం చేయడం ద్వారా స్పృహ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. దాన్ని ఏమనాలంటే, ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసాం. ఎందుకు, అణగారినతనం, పెత్తందారీతనాన్ని మనం తట్టుకోలేక బ్రిటిషర్స్ మీద యుద్ధం చేసి వాళ్ళని తరిమి కొట్టాం. అంటే మనకి ఏమొచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు మనం ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలమ్మా, ఏదో ఊరు వెళ్ళాలి ఫ్రీగా అనుకున్నట్టు, ఇప్పుడు మీకు వెళ్ళాలనిపించింది, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోగలరా? చాలా బాధ్యతలు ఉంటాయి. మనం బట్టలు తీసుకెళ్ళాలి, బ్యాగ్ తీసుకెళ్ళాలి, బ్యాగ్తో పాటు కంపల్సరీ మెడిసిన్స్ ఉంటే మెడిసిన్స్ తీసుకెళ్ళాలి. మెడిసిన్ బాక్స్ అసలు కొన్ని వందల రకాలు డైజెషన్కి సంబంధించిన ఇవి, ఇన్సులిన్ ఉంటే ఇన్సులిన్, టాబ్లెట్లు ఉంటే టాబ్లెట్లు, షుగర్లు, థైరాయిడ్. అసలు ఆల్ ఆఫ్ సడన్ బయలుదేరాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక జత కొనుక్కుంటే సరిపోతుందిలే, ఒక టవల్ కొనుక్కుంటుంటే సరిపోతుందిలే. పూర్వం అలా ఉండేది. ఇప్పుడు కంపల్సరీ మన మెడికల్ కిట్ మనతో లేకపోతే, అంటే హెల్త్ ఫ్రీడమ్ ఎవ్వరికీ లేదు. దీనికి కారణం ఏంటి అంటే మన మనసు బాలేదు. అది చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆహార వ్యవహారాలు. మరి దీనికి మనం ఏం చేయాలి? ఈ డయాబెటీస్ని ఎదుర్కోవాలంటే జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుచుకోవాలి. అంటే నేను చెప్పాను, చాలా మందికి బీరకాయ జ్యూస్ తాగితే డయాబెటీస్ తగ్గుతుంది. 100% బీరకాయ దానికి ఫైనల్ సొల్యూషన్. అది మనకి జ్యోతిష్ శాస్త్రంలో 12 రాశులలో అష్టమ స్థానానికి సంబంధించి. అంటే ఇది ప్రారబ్ధ కర్మ. మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మ భౌతికంగా ఈ దేహాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్ల షుగర్ అనే రూపంలో బాధిస్తుంది. మనకి ప్రారబ్ధ కర్మ వ్యాధి రూపేణ పీడ్యతే అని శాస్త్రం చెప్తుంది. ఇది అష్టమాన్ని చెప్తుంది. ఇది చాలా దారుణమైనటువంటి సమస్య. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇప్పుడు లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్లు ఇదివరకు చాలా తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు అవి కూడా షుగర్ని మించి వెళ్ళిపోతూ ఉంది. అంటే ఈ ప్రారబ్ధ కర్మే రక్తానికి సంబంధించినటువంటి సమస్య. అష్టమ స్థానం బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మరి పాడైపోయిన డైజెషన్ వ్యవస్థని ఎవరు మెరుగుపరుస్తారు? ఈ రెండూ కూడా మేషానికి సంబంధించినటువంటిది. బూడిద గుమ్మడికాయ అంటే అరుగుదల వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి. లివర్ బాగాలేదు,
ఫిల్టర్ చేయడానికి, శుద్ధి చేయడానికి. ప్యాంక్రియాస్ బాగాలేదు, మనకి దాన్ని ఏమంటారు గాల్ బ్లాడర్ బాగాలేదు, గట్ బాగాలేదు, వీటిలన్నింటినీ కూడా బాగు చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ, అంటే ఒక పూట బూడిద గుమ్మడికాయ తీసుకుంటే 2 పూటలు మనం బీరకాయ తీసుకుంటే పూర్తిగా దీని నుంచి మనం విముక్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. పాడైపోయింది ఏంటి? ఫస్ట్ డైజెషన్ అనే వ్యవస్థ పాడైపోయింది, దాన్ని మెరుగుపరుచుకోవాలి. మనకి దానికోసమే మీరు చట్నీలు చేసుకుంటారు, దాంట్లో ఏముంటాయమ్మా? తాలింపులు ఉంటాయి. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, ఇవన్నీ కూడా ఇప్పుడు నామమాత్రంగా వేస్తున్నారు. అది మీరు తీసుకుంటున్న పదార్థం కొబ్బరి చట్నీ, దానికి తగ్గట్టుగా మీరు కరివేపాకు ఉండాలి, తాలింపు ఉండాలి, ఆవాలు ఉండాలి. ఆవాలు కిడ్నీని ఫిల్టర్ చేస్తాయి, కరివేపాకు లివర్ని శుభ్రం చేస్తాయి. అలాగే మనకు కావాల్సినటువంటి విటమిన్స్ని, మినరల్స్ని కూడా కరివేపాకు, దాని పేరు కూరాకు, కరివేపాకుగా మారింది. జీలకర్ర ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ని, అంటే వ్యర్థాలను విసర్జించడానికి అవకాశం ఉండేటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ధనియాలు మనకి యూరినేటరీ సిస్టమ్ ఎలిమినేషన్ చేయడానికి, వ్యర్థాలు విసర్జించాలంటే ఏదో ఒక ఆర్గన్ ద్వారా బయటకు వెళ్ళాలి, అది కిడ్నీస్ ద్వారా, యూరినేటరీ సిస్టమ్ ద్వారా బయటకు వెళ్తాయి. ఇవన్నీ తాలింపు చాలా శ్రద్ధ పెట్టి పోపేస్తే మంచి సువాసన వస్తుంది, ఆకలి కూడా వేస్తుంది. దాంట్లో చిటికెడు వాము వేసుకోవడం, పసుపు యాంటీబయాటిక్, వ్యాధి నిరోధక. ఇంత సశాస్త్రీయంగా వంట అనేది ఒక యజ్ఞం అమ్మ. వంట అనేది ఒక యజ్ఞంలా చేయాలి. మనం మన కడుపులోకి, ఈ యజ్ఞగుండంలోకి ఆహారాన్ని అమృతంలా, ఔషధంలా, నేతితో అభికరించి వేయాలి. అంటే కంపల్సరీ మనం ఏం వాడాలి? నెయ్యిని వాడాలి. షుగర్ తగ్గాలంటే మనం నేతిని వాడాలి. ఆహారాన్ని శాస్త్రీయంగా వంట చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి పోపు దినుసులు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు ఈ షుగర్ వ్యాధి నుంచి భారతదేశం విముక్తతని పొందగలుగుతుంది. ఏదో ఆకలేసింది, 2 పూరీలు, 2 ఇడ్లీలు, 2 దోశలు, వడలు తినేసాం కాదు. అసలు బయట తినడం అనేది చాలా తప్పు, శాస్త్రం ఒప్పుకోవద్దండి. ఇంట్లోనే అమ్మ చేతి వంట ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంట్లో వంటిల్లు క్లోజ్ అయిపోయినాయి, ఓపెన్ అవ్వాలి, మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవడం ఆగాలి. అప్పుడే ఈ షుగర్ మహమ్మారి నుంచి మనం బయటపడగలుగుతాం. దానికి మనకి సహకారం బూడిద గుమ్మడికాయ, బీరకాయ. చాలా చక్కగా చెప్పారండి మీ పద్ధతిలో. సో వెజిటేబుల్ థెరపీ దీని గురించి చాలా చక్కగా చెప్పిందని ఎప్పుడు చెప్తూ ఉంటారు. బీరకాయ బాగా పనిచేస్తుందని అందరూ కూడా వాడారు. సో అది ఇంకా రిజల్ట్ ఎక్కువగా రావాలంటే మీరు చెప్పిన విధానాలను పాటించాలని కోరుకున్నాం. గట్ హెల్త్ బాగుండాలి, మెరుగుపరుచుకోవాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.